కొనసాగుతున్న పెద్ద పులి వేట ప్రజల్లో భయం భయం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి కోసం అటవీ శాఖ అధికారులు పోలీసులు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు అత్యాధునిక సాంకేతికతతో పులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పెద్ద పులి ప్రస్తుతం అటవీ ప్రాంతంలోనే సురక్షితంగా ఉన్నట్లు వివరించారు. ప్రత్తిపాడు మండలం ఖర్జూరపాలెం, వేపకొండ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా అధికారులు వివరించారు. రాజమమ్మింగి రేంజ్ పరిధి నుంచి వచ్చిన పెద్ద పులి జాడ కోసం బుధవారం ప్రత్తిపాడు మండలం దారపల్లి వాటర్ ఫాల్స్ సమీపంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ ఈ మేరకు వివరిస్తూ దారపల్లి వాటర్ ఫాల్స్ సమీపంలో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. పెద్ద పులిని బంధించేందుకు ముమ్మర వేట చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ తెలిపారు. దారపల్లి వాటర్ ఫాల్స్కు వెళ్ళే పర్యాటకులను ప్రజలను నిలిపివేస్తున్నట్లు కూడా అక్కడ అధికారులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టినప్పటికీ పరిసర ప్రాంతాల్లో పులి తరచూ పశు సంపదలపై దాడులు సాగిస్తూనే ఉంది. ఈ పరిస్థితి పట్ల పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాలను యథేచ్ఛగా నరికివేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల పోలీసులు ముమ్మరంగా పులి కోసం సాగిస్తున్న వేట కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందుకు గాను ఉదయం నుంచి కూడా అటవీ శాఖ వారు, మిగతా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కేమితివాడ, బాపనదార, కొండపల్లి, మెట్టుచింత ఈ గ్రామాలందరూ కూడా ప్రజలను కూడా హెచ్చరించడం జరిగింది. సాయంత్రం అయితే ఇంట్లోకి రావద్దని చెప్పడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ 6 గంటల తర్వాత నుంచి కూడా ఎవరు గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసుకోవాలని, గుడిలో ఉన్న మైకులు కానీ ఏమైనా ఉంటే సౌండ్ పెట్టుకుని నైట్ అంతా కూడా పాటలు అవి ప్లే చేయాలని కోరుతున్నాము. తదుపరి దాన్ని జాగ్రత్త తెలిసించో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నేను ప్రతిపాడు తహసీల్దార్. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మెసేజ్ వచ్చిన వెంటనే ప్రతిపాడు మండలం దారపల్లి కొండ వాటర్ ఫాల్స్ ఏరియాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా సమాచారం వచ్చిన వెంటనే నేను, అలాగే ప్రతిపాడు ఎస్ఐ గారు, సిఐ గారు, ప్రతిపాడు మండలంలో గల 7 గ్రామాల్లోనూ కూడా, ఈ అటవీ ప్రాంతం ఉన్న 7 గ్రామాల్లోనూ కూడా తిరుగుతూ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరిగింది. వాళ్ళ యొక్క ఆవులు, గేదెలు, అలాగే దూడలు, మేకలు, గొర్రెలు అలాంటి వాటి జంతువులన్నింటినీ కూడా బయట వదులుకోకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గరే కట్టి పెంచుకోమని, రాబోయే 4 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండమని అందరినీ తెలియజేయటం జరిగింది. మళ్ళీ మేము సమాచారం ఇచ్చే వరకు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సమాచారం వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్పే వరకు కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లోనే ఇంట్లోనే ఉండి బయట తిరగకుండా ఉండొద్దని అందరినీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి ఏరియాలో ఉన్నామన్నప్పుడు మనకి ఉదయం ఫారెస్ట్ అండ్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ దారపల్లి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి వేపకొండ దగ్గర మనకి పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా మనకి సమాచారం అందింది. ఈ సమాచారం అందుకొని ఈ పెద్ద పులి తిరిగే 7 గ్రామాలు ఏవైతే ఆ గ్రామాల్లో ఉదయం నుంచి రెవెన్యూ, పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి అన్ని గ్రామాలు విజిట్ చేసి ప్రజలందరూ కూడా ఈ పులి బారిన పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ పెంపుడు జంతువుల విషయంలో ఏ రకంగా ఉండాలని కూడా వాళ్ళందరికీ కూడా
అవగాహన కార్యక్రమాల్లో నిర్వహించడం జరిగింది. అన్ని కూడా నిర్వహించి ఇప్పుడు మనం దారపల్లి రావడం జరిగింది. దారపల్లిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ రకంగా వాళ్ళు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి అన్ని కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఈ ఇవన్నీ కూడా మా ప్రతిపాడు తహసీల్దార్ గారు, ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు, ప్రతిపాడు సిఐ నేను అండ్ ఎఫ్ఆర్ఓ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటాం. అందరికీ నమస్కారం. గత 10 రోజులుగా ఈ ప్రతిపాడు నియోజకవర్గం ఏలేరు పరివాహక అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత రాత్రి ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో దారపల్లి ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయం అధికారులు ధృవీకరించడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా దారపల్లి, కే ముత్తివాడ, బురదకోట, బాపన్నదొర, కిత్తమూరుపేట, మెట్టుచింత, ఉల్లిగోగ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ కూడా రాత్రులు ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు. అదేవిధంగా పిల్లల్ని కూడా ఒంటరిగా బయటకు పంపవద్దు. పశువుల్ని మేతకు తీసుకెళ్లినప్పుడు కూడా గుంపులుగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడైనా పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు అది ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులు కానీ సమీపంగా ఉన్న పోలీసు వారికి కానీ సమాచారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు. తొందరలోనే ఆ పులిని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా అధికారులందరూ కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీరు అందరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా మీ వరకు మీరు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.